ఈ దినవాక్య ధ్యానాంశము ఉపవాసము ఎందుకు. ఏవెలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ప్రార్థన మరియు ఉపవాసము అను రెండును విజయవంతమైన క్రైస్తవ జీవితం యొక్క పునాదిగా ఉన్నవి. శత్రువు బలమంతటిని ఓడించి మహిమగల దైవ ప్రసన్నతను మీకు ఇవి తెచ్చును. అంతేకాదు క్రీస్తు స్వరూపములోనికి మిమ్మను నూతనపరుచును. ఉపవాస ప్రార్థనా విషయములో యేసుక్రీస్తు మనకు ఆదర్శముగా ఉన్నాడు. నీటి బాప్తిస్మము వెంబడి నా ప్రియకుమారుడు అని సాక్ష్యం పొందిన క్రీస్తు తన సేవా ప్రారంభములో 40 రాత్రింబగళ్ళు ఉపవాసంతో ప్రార్థించును. అందునిమిత్తము ఆయన అరణ్యమునకు కొనిపోబడెను. మత్తయి సువార్త 4:1. ఆయన అడుగుజాడలను అనుసరించి నడుచుదురుగాక. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇది ప్రభువైన యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన స్పష్టమైన బోధ. ఇది వ్యక్తిగత ఉపవాసమునకు సంబంధించినది. పాత నిబంధన కాలమందు బహిరంగముగాను ఉపవాస దినములు పాటించిరి. సియోనులో బాకావుదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. దేశం మీదకి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు, కరువు తెగుళ్ళు సంభవించినప్పుడు దేశ ప్రజలందరూ ఏకమై ఉపవాస దినమును పాటించిరి. గోనిపట్టా కట్టుకుని తల మీద బూడిద వేసుకుని గోజాడి ప్రార్థించెడివారు. అలాగూ ప్రార్థించినప్పుడు ఆలకించిన ప్రభు అద్భుతమైన విడుదలను దయచేసేవాడు. నేడు క్రైస్తవులు మాత్రము కాదు, క్రైస్తవేతరులు కూడా, ముఖ్యముగా సాధువులు, సన్యాసులు, యోగులు కఠినముగా ఉపవాసము చేసి తమ శరీరము నలగొట్టుకొనుచున్నారు. మేకులతో కూడిన పడక మీద పరుండి తమకు తామే కొందరు శిక్షను విధించుకొనుచు ఉన్నారు. ప్రాయశ్చిత్తముగా క్రీస్తు మరణించిన తర్వాతే వారికి తెలియదు. 1 కొరింథీ 9:27 భ్రష్టుడనైపోదునేమో అని శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను అని వాక్యం చెప్పబడుతుంది. ఈ దిన వాక్య ధ్యానము దేవుడు దీవించునుగాక. ఆమేన్.